ఏలేశ్వరం అర్బన్ పిహెచ్సి పరిధిలో అంబేద్కర్ నగర్ ఏసీ బాయ్స్ హాస్టల్ వద్ద స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని అర్బన్ పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ ఎస్వి జయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు. మహిళల్లో అధికంగా క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని, తొలి దశలోనే వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు, వాటికి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకుని జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్ల క్యాన్సర్ అవగాహనపై పాటు నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చెలమయ్య, కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపాలకృష్ణ, మూతి నారాయణ స్వామి, బదిరెడ్డి గోవిందబాబు, షిడగం వెంకటేశ్వరరావు, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, కోనాల వెంకటరమణ, ఎండగుండి నాగబాబు, హెల్త్ సూపర్వైజర్ ఎస్వి రమణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్యకుమారి, సబ్ యూనిట్ ఆఫీసర్ ఎన్వి సత్యనారాయణ, ఫార్మసిస్ట్ మణికుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, తదితర కూటమి పార్టీల శ్రేణులు, వైసీపీ శ్రేణులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెడికల్ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే స్త్రీలలో ఉన్నటువంటి అపోహను తొలగిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మేజర్గా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ సచివాలయం ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువ స్లమ్ ఏరియా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ నిర్వహిస్తే కనుక ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరికీ తీసుకొచ్చి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా కూడా మనందరూ అభిమాన నాయకులు, గౌరవనీయులు, ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏవైతే ఏర్పాటు చేశారో మరి మహిళల్లోనే ఉన్నటువంటి అపోహలు కానీ, అనారోగ్యకరమైన వాతావరణం కానీ పోవడానికి మరి నరేంద్ర మోడీజీ గారు, అలాగే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రతిపక్ష శాసనసభ్యులైనటువంటి మరుపు సత్యప్రభారాజు గారు కూడా వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుచేతంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ క్యాన్సర్ వ్యాధి ఏవైతే ఉందో అది ముందుగా తెలుసుకునే విధానాన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసుకుంటే కనుక వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కల్పించే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుచేతంటే ముదిరిపోయిన తర్వాత దాన్ని బాధపడి ప్రాణాలు కోల్పోయే కన్నా ముందుగా తెలుసుకునే రీతిలో మనం తెలుసుకుంటే కనుక దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, మన రక్షణ ఎలాగ కల్పించుకోవాలి, ఫ్యామిలీకి మనం ఆధారమైనటువంటి మహిళలు ఏవైతే ఉన్నారో మరి పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ భర్తలు అవ్వచ్చు, పోయించుకునే విధానంలోని మహిళలకు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటే కానీ ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. కాబట్టి ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని మరి మన నరేంద్ర మోడీ గారు, అలాగే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏలేశ్వరం ఏర్పాటు చేసినందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మాది ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రతిపాడు ఏలేశ్వరం మండలము, ఏలేశ్వరం నగర పంచాయతీ ఏరియాలో ఈరోజు 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 ఈ పోషణ మా వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. అంటే దీంట్లోనే భాగంగా స్వస్థ నారీ స్వశక్త పరివారు, అలాగే పోషణ మా 2025, సుపోషిత్ భారత్, సాక్షి భారత్ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే స్థూలకాయ నివారణ మరియు చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించడం. అంటే ఇప్పుడు ప్రతిరోజు డైలీ వేజ్ మనం వంటల్లో ఈ నూనె వినియోగం, అలాగే చక్కెర వినియోగం అన్నది తగ్గించి ఊబకాయ నివారణ అనేది చేయించాలి. అందుకోసం తల్లులకి, మదర్స్ అందరికీ కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్పర్స్, మా ఐసిడిఎస్ సిబ్బంది అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అంగన్వాడీలో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం మాసంలో ఏంటంటే పురుషుల భాగస్వామ్యం, అంటే పోషణ మరియు సంరక్షణలో తల్లి